నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రేక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం రోజున స్త్రీ శక్తిగా నిలిచినటువంటి ఒక అద్భుతమైన మహిళ, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, CEO వరకు ఒక అనాథగా తన జీవితాన్ని లీడ్ చేస్తూ ఎన్నో కష్టాలని అనుభవిస్తూ US కంపెనీలో ఒక CEOగా ఎదిగినటువంటి ఒక ఆదర్శవంతమైన మహిళ మనతో ఉన్నారు. వారే జ్యోతిరెడ్డి గారు. మరి వరంగల్ లాంటి ఒక ప్రాంతంలో పుట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారు మనతో ఉన్నారు. ఈరోజు వారితోనే మన ప్రత్యేకమైన కార్యక్రమం. నమస్తే జ్యోతి. నమస్తే. నీ పేరు కూడా జ్యోతిగా? ఎస్, జ్యోతి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నామ్మా. మ్యామ్, యాజ్ ఎ ఉమెన్గా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం మీలాంటి వారిని చూసే. థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి వారు ఎందరికో ఆదర్శం. మీరు ఒక అతి చిన్న స్థాయి నుంచి వచ్చారు. అనాథగా లైఫ్ లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఒక రోజు గడవాలంటే కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అంటే అసలు ఆ కష్టాలు ఎలా ఉంటాయో మనం చెప్పనక్కర్లేదు. ఆ స్థాయి నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEOగా ఈ జర్నీలో అసలు మొత్తం మీరు పెట్టిన ఎఫర్ట్ని తలుచుకుంటే ఇది కదా ఒక స్త్రీ అంటే అని అనిపిస్తాం. మరి మీరు అలాంటి ఒక చిన్న స్థాయిలో కష్టపడుతున్న రోజుల్లో ఏంటి ఆ కాలంలో మీ మైండ్ సెట్ ఏంటి? మీ ఏజ్ తక్కువ, మీ సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్నటువంటి కష్టాలు ఎక్కువ, ఎలా అధిగమించారు? ఇట్స్ ఆల్ లాంగ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహిళలకు మన హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి, అన్ని రాష్ట్రాల నుంచి, మన జిల్లాల నుంచి అండ్ వరల్డ్ వైడ్ మన వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే అనగానే సమాన వేతనం కోసం పోరాడిన దినం. స్త్రీ పురుషులు సమానం అంటే ఉద్యోగం చేసినప్పుడు శాలరీలో ఎందుకు డిఫరెన్స్ ఉండాలి సేమ్ డ్యూటీస్లో అన్నప్పుడు మొదలైంది ఇది అమెరికాలో. అది సాధించడానికి అప్పుడే ఒక 10 సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్ వచ్చింది. ఇప్పుడైతే అంత డిఫరెన్స్ ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఎక్కడైనా కూడా సేమ్ జాబ్లో సేమ్ సాలరీస్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు. సో అందరికీ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ జ్యోతి. అండ్ యూ ఆస్క్డ్ మీ దట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? అబ్సల్యూట్లీ. ఇట్ ఈస్ ఎ స్మాల్ విలేజ్ కాల్డ్ నరసింహలగూడెం, మాది వరంగల్లో, అమ్మ నాన్న వాళ్ళది. చాలాసార్లు ఇది స్టోరీ షేర్ చేసిన, వాక్ ద టాక్ దగ్గర నుంచి, టైమ్స్ నౌ ఛానల్ దగ్గర నుంచి అందరికీ షేర్ చేసిన. కానీ లైఫ్ జర్నీ అంటే ఒకటే ఉంటుంది కదా, నేను వేరే విధంగా వేరే స్టోరీ చెప్పలేను. కాకపోతే మీరు అడిగేదాన్ని బట్టి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ లాంగ్ జర్నీ, పెయిన్ఫుల్ జర్నీ అండ్ యూనో కరేజ్ అండ్ అప్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్, అవమానాలు విపరీతంగా, ప్రెషర్, అది అంతా కూడా ఐ వెంట్ త్రూ. ముఖ్యంగా పేదరికం అనేది పెద్ద పనిష్మెంట్, ఒక పెద్ద శాపం. అది దాంట్లో నుంచి కొంచెం బయటకు రావాలంటే చాలా కష్టం. బయటకు వచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భరించే శక్తి ఉంటుంది, ఉండదు, చాలాసార్లు ఉండదు. డబ్బులు ఉంటేనే శక్తి ఉంటుంది, డబ్బులు లేనప్పుడు శక్తి తక్కువ ఉంటుంది, ఎంతున్నా సరిపోదు. అది ఓవర్కమ్ చేయాలంటే చాలా కష్టం. అది మీ విల్ పవర్ అంతే. అసలు విల్ పవర్ అనేది మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండొచ్చు. అవును. అండ్ సపోర్ట్ ఎవరైనా ఉంటే పేదరికం ఉన్నా కొంచెం బాగుంటుంది. కమింగ్ టు మీ సపోర్ట్ కూడా లేదు. అవును. ఇప్పుడు పెళ్ళయింది కానీ మా హస్బెండ్ వచ్చేసి వ్యవసాయదారుడు. హై లెవెల్కి పోవాలని అంటే పాపం తను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నన్ను పుష్ చేసేంత శక్తి తనకు కూడా లేదు, నాకు చేసేంత. నా డెసిషన్స్ అన్నీ చాలా డిఫరెంట్, రాడికల్ డెసిషన్స్, డేంజరస్ డెసిషన్స్ అని. ఇది డెసిషన్ తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఆ క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. విమెన్కి 16 ఏళ్ళకి వివాహం అయిపోయిందంటే ప్రతి స్త్రీ కూడా ఇంకా లైఫ్ అయిపోయింది అంటే, పెళ్ళయింది అంటేనే ఇక అయిపోయింది, ఇంకొక కొత్త జర్నీ మొదలు పెట్టేస్తారు. ఈ రోజుకి కూడా ఎంతో ఉన్నత చదువులు చదువుకుని వివాహం అనంతరం కెరియర్ని వదిలేసిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, ఒక ప్యాషన్తో చదువుకుని. బట్ మీరు అలా కాదు, దీన్ని ఓవర్కమ్ చేశారు. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటారు, మీరేమో సాఫ్ట్వేర్. వీటిని బ్యాలెన్స్ చేయడం వ్యవసాయమే. సాఫ్ట్వేర్ వెళ్ళారు, వ్యవసాయంగా మీ బేస్ అదే. కానీ అక్కడి నుంచి మీరు దానిని నుంచి జరుగుతూ సాఫ్ట్వేర్గా వెళ్ళారు కదా.
ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఆ జర్నీ కానీ ఒక సాఫ్ట్వేర్ రంగంలో మీరు నైపుణ్యం సంపాదించడం కానీ ఇవన్నీ ఏమి ఊరికే వచ్చేసాయి. ఆ జర్నీలో మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? చాలా అసలు ఫస్ట్ అమ్మ నాన్నకు మేము 5 పిల్లలము. చాలా టఫ్గా ఉండే, వాళ్ళది కూడా చాలా పేదరికం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 22 గుంటల భూమి. నాన్న అప్పట్లో మిలిటరీకి వెళ్ళి భయపడి వాపస్ వచ్చిండ్రు. 1 by 1 మేము 5 పిల్లలము. సో కంఫర్ట్స్ ఇచ్చే పరిస్థితులు లేకుండే, నాన్న సపోర్ట్ చేసేంత లేకుండే. 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. సో నాన్న ఎక్కడైనా ఫ్రీ హాస్టల్ దొరుకుతుందా అని చూసేటప్పుడు సెమై ఆర్ఫన్ హోము బాలసదనం అని గవర్నమెంట్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో అక్కడ పంపిస్తే పేరెంట్స్ ఉంటే వాళ్ళు తీసుకోరు. ఓకే, తీసుకోరు కాబట్టి నాన్న అప్పుడు మదర్లెస్ చైల్డ్ అని చెప్పి అడ్మిషన్ తీసుకున్నారు. నన్ను చెల్లెని 2 జాయిన్ చేసిండ్రు. చెల్లె నాకన్నా 3 years యంగర్. సో ఆమె కొన్ని రోజుల తర్వాత సిక్ అయ్యి వాపస్ వెళ్ళిపోయినది. ఇక రాలే మళ్ళీ, చిన్నది కదా, సో రాలేదు. అందుకే ఆమె ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది. ఊర్లో లేదు స్కూల్. అప్పుడు మీ ఏజ్ ఎంత? నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు 9 years. 9 years ఇంకా చైల్డ్. సో అక్కడ నుంచి 10th class వరకు అక్కడే ఉన్నా నేను. అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి పోయేదాన్ని ఇంటికి, చాలా తక్కువ. నానంటే చాలా భయం, నానంటే చాలా గౌరవం. భయంతో తర్వాత మీకు వివాహం అయిపోయింది అంతే. 10th కాగానే పెళ్ళైంది. వివాహం అనంతరము మీరు ఎందుకు సాఫ్ట్వేర్ రంగాన్ని ఎలా ఎంచుకోవాలనిపించింది? అప్పుడే ఎంత దూరం పోయాను. సాఫ్ట్వేర్ దగ్గర పోవాలంటే చాలా ఉన్నది ఇంకా లైఫ్. ఏమైందంటే పెళ్ళైపోయి ఇంకా ఊర్లో వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా వ్యవసాయ కుటుంబం. సో నేను బైపీసీ చదువుకోవాలని నాకుండే. ఫోర్స్ఫుల్గా వొకేషనల్ అన్నారు నాన్న. వొకేషనల్ జాయిన్ చేసినాక డిస్కంటిన్యూ, మళ్ళీ నేను పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయాను. లక్కీ ఆర్ అన్లక్కీ ఐ డోంట్ నో, బట్ షార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవాలి మ్యారీడ్ లైఫ్లో. సో ఫస్ట్ 3 months ప్రెగ్నెంట్ నేను. నా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు నా పెద్ద పాప పుట్టింది. ఓకే. దో ఐ వాజ్ సిక్ 2 months ఆల్మోస్ట్. ఐ వాజ్ దేర్ ఇన్ గవర్నమెంట్ మార్కెట్ హాస్పిటల్. అక్కడ ఉండే హాస్పిటల్లో, ఎందుకంటే బాగా హై బీపీ అయ్యి మదర్ ఆర్ చైల్డ్ చనిపోతుందని చెప్పారు. సో ఐ వాజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్. లక్కీలీ వీ సేవ్డ్. తను ఒక 3-4 days ఇంక్యుబేటర్లో ఉన్నది కానీ, బట్ వీ సేవ్డ్. అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అప్పట్లో 3 నెలల మధ్య 21 చేస్తారు ఫంక్షన్, మళ్ళీ పంపించారు. అగైన్ సెకండ్ మై మ్యారేజ్ డే నెక్స్ట్ డే మా చిన్న పాప పుట్టింది. ఓకే, 2 yearsకి 2 kids మీకు. సో అగైన్ ఐ కెన్ టెల్ యూ దట్ ఇన్నోసెన్స్ ఇన్ అ మ్యారీడ్ లైఫ్ అండ్ నాలెడ్జ్ లేదు. అప్పుడు బర్త్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ లేదు. సో మెనీ రీజన్స్. సో అది అన్నోయింగ్లీ మదర్ టు 2 child, బిఫోర్ 19th year. సో అండ్ మా హస్బెండ్ వ్యవసాయం చేసేవాడు, నేను కూడా వ్యవసాయం పనికి పోవాలి, తప్పదు. అక్కడ వాళ్ళది కూడా బ్రోకెన్ ఫ్యామిలీ. మా అంకుల్కి 2 భార్యలు. సో ఇట్ వాస్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ద లైఫ్ ఈజ్ లైక్ దట్. ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్. బ్లేమ్ చేస్తే వచ్చేది ఏం లేదు. నేను అందులో దిగిన అంతే. బురదలో దిగినాం, నాట్లు వేసినాం, పొలం కలిసినాం, పత్తి ఏరినాం, పల్లి వీకినాం, అంతా అయిపోయి చేస్తూనే ఉన్నాము. ఆ చేసే క్రమంలో ఐ వాజ్ నాట్ హ్యాపీ. మై హార్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ లైఫ్. నేను అనుకున్నది ఇది కాదు. ఆ హాస్టల్లో ఉన్నాం కాబట్టి ఏవో పెద్ద కలలు కంటాము. అందరూ అనాథలు ఏడుస్తూ ఉంటారు, మేము ఫ్లోర్ మీద పడుకుంటాము. చాలని జీవితం, తిండి సరిగ్గా ఉండదు, పాలన సరిగ్గా ఉండదు, ప్రేమ ఆప్యాయత ఉండదు, అన్నీ షార్టే. సో అది అంతా ఉండటం వల్ల ఆ కష్టంలో పెరిగినాం కాబట్టి కొంచెం పట్టుదల, మొండితనం, కోపం, ఆవేదన ఇవన్నీ ఎక్కువ. ఎందుకంటే ఎవరన్నా ఉంటే అవి కొంచెం రిలీఫ్ అయితే పోతాయి, కానీ అవన్నీ అట్లనే పేర్కొని ఉండిపోయినాయి. ఏదో చేయాలని తప్పని అప్పుడే మదర్ తెరీసాను చూసి అమ్మ ఏమో మస్తు చేస్తాను, ఇందిరాగాంధీని చూసి అమ్మో ఏమో చాలా తెలివి కలది, ఇంకా కలాం గారిని చూసి అమ్మో ఈయన ఎంత పేదోడైనా ఇంత పెద్ద స్థాయికి ఎదిగిండు అంటే ఇట్లాంటివి కొన్ని. సుభాష్ చంద్రబోస్ గారిని చూసి ధైర్యం అంటే ఇట్లా ఉండాలి, పోరాటం అంటే.
అట్లాంటివి కొన్ని స్ఫూర్తినిచ్చాయి మీకు. బాగా చదువుడు అప్పటి నుంచే ఇష్టం. ఓకే. సో అది ఉండే, వస్తేనేమో పొలంలో పడ్డాం, చూస్తేనేమో పిల్లలు, అటు చూస్తే పేదరికం, అక్కడ కూడా చాలని జీవితమే. వీ యూస్ టు బీ దేర్ ఇన్ అ సింగిల్ హోమ్, 2 rooms హౌస్. మా బావగారు, వాళ్ళ పిల్లలు, మా అత్తగారు, మా ఆడపడుచు, మా హస్బెండ్, మా 2 పిల్లలు, ఇంతమంది ఉండే. ఎంతమంది? 2 rooms. 2 rooms ఉన్న ఇంట్లో. ఇట్ వాజ్ అగైన్ టఫెస్ట్ లైఫ్. వెరీ టఫెస్ట్. అప్పట్లో బండలు లేవు, మట్టి నేల, ఊడ్చాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి, పని చేయాలి, పనులు ఉండరు అప్పట్లో, అంత అది లేదు. అండ్ పొలానికి పోవాలి, ఈ పిల్లలు, చాలని జీవితం. అబ్బాయి ఏంది లైఫ్ అని చచ్చిపోదాం అనిపించింది. ఎన్ని ఏళ్ళు గడిచింది? అక్కడ 5 సంవత్సరాలు ఉన్నా, అక్కడ 5 సంవత్సరాలు ఉన్నా, ఆ లైఫ్లో 5 సంవత్సరాలు మళ్ళీ. ఓకే. ఈ హాస్టల్లో 6 సంవత్సరాలు ఉన్నా, అక్కడ 5 సంవత్సరాలు, 11 ఏళ్ళు ఇట్లా గడిచిపోయినాయి. అంటే ఈ 11 ఏళ్ళ జర్నీయే మీ మైండ్ సెట్ని మార్చిందా? ఈ 5 ఏళ్ళ జర్నీ మార్చింది. ఓకే. ఆడ ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు తెలియలేదు, చిన్న అప్పుడు అది అంతే కదా. ఇక అప్పుడు చాలా ఉన్నది. స్కూల్ బ్యాగ్ అంటే దొరకదు, చెప్పులు అంటే దొరకవు. నేను వెనక బెంచ్లో కూర్చునేదాన్ని. కలాం గారి డైలాగ్ నాకు చాలా ఇష్టం, వెనక బెంచ్ వాళ్ళే మేధావులు అవుతారు, తెలివి కళ్ళు అవుతారు అని. ఎందుకంటే వెనక బెంచ్ అంటే మనం చూడడానికి బాగుండము, మన డ్రెస్సింగ్ బాగుండదు, కళ్ళకు చెప్పులు ఉండవు, కాబట్టి అసహ్యంగా ఉంటాం, కాబట్టి వెనక కూర్చునే దాచుకొని ఉండేది. ఓకే. అంటే భయం భయం. ముందుకు వస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో. యాక్టివ్గా అంత ఉండేదాన్ని కాదు, ఓకే, మైల్డ్ ఉండేదాన్ని. కానీ బుర్ర బాగానే పనిచేసేది. నేను క్లాస్ ఫస్ట్లో పాస్ అయినా అప్పుడు, 10th. అప్పటి వరకు మా హాస్టల్ నుంచి ఎవరు కాలేదని చెప్తారు. మా వార్డెను, మా సూపరింటెండెంట్ వత్సలాదేవి గారు, మా వార్డెన్ ముంతాజ్ అని ముస్లిం ఉమెన్ ఉండే. ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు పాస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయరు. మరి ఫస్ట్ క్లాస్లో అయ్యేసరికి చాలా ఆశ్చర్యంగా హ్యాపీ అయినారు. కానీ నా కర్మ చూస్తే ఇట్లున్నది. సో ఓకే, పొలంలో పనిచేస్తున్నాం సరే, బాగానే ఉన్నది లైఫ్ అంటే లేదు, నా మనసుకి నచ్చినట్టుగా లేదు, సంఘర్షణ బాగా ఉండే. అప్పుడు ఊర్లో నుంచి బయటకు వెళ్దామని చెప్పి మా హస్బెండ్ని అడిగితే, ఇక ఫైటింగ్ ఉంటుంది కదా, అయ్యా వాళ్ళకి ఇష్టం ఉండదు, బయటికి పోతే సక్సెస్ కాము, మళ్ళీ ఊర్లోకి వస్తే ఇజ్జత్ పోతుంది, ఇట్లాంటిది అంతా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అది అంతా అయినప్పుడు ఏంటంటే, నాకేమో అంటే నేను సిటీలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎంతో అంతో. ఈ పిల్లల్ని తీసుకుపోయి ఎవరింట్లో పని చేసినా మంచిగా, కానీ ఈ ఊర్లో పొలంలో పని చేసుడేంది. మాకు పని లేనప్పుడు రోజంతా పనికి వేరే వాళ్ళకి పోతే 5 రూపాయలు కూలి. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ లైఫ్. బయట కూడా మీరు వర్క్కి వెళ్ళారు, ఇటు పొలం చూసుకుంటూ మళ్ళీ అవసరానికి కూలీగా పని చేయాల్సి వచ్చింది. అబ్బో, పావులకు ఆటానికి కూడా తిప్పలు పడ్డ రోజులు అవి. అది చాలా కష్టమైన లైఫ్. అంటే నేను వేరే ఇంటర్వ్యూస్లో చెప్పిన, మా ఇంట్లో ఎప్పుడన్నా పార్టీలు అయితే మా బావగారు ఇట్లా పార్టీలలో పనిచేసారు. ఖాళీ సీసాలు ఉంటే 5 పైసలకు 2 పైసలకు అమ్ముకొని డబ్బులు ఏరుకొని పాల సీసాలు పాలు కొనుక్కొచ్చుకున్న రోజు. అంటే పేదరికంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అంటే అది దట్స్ వాట్, ఆ నిమిషం ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఎట్లా తీయాలి అనేదే తెలుసు నాకు. ఆ క్షణం గడవాలి, ఆ రోజు గడవాలి, అంతే. అది ఎట్లా గడవాలి అనే దాంట్లోనే పనిచేసేదాన్ని. అప్పటి నుంచి అట్లనే వెల్ సెటిల్ అయ్యేదాకా ఆ రోజు ఎట్లా ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి, ఏ రోజు రాత్రి అనుకొని నెక్స్ట్ డే కోసం ఎట్లా బతకాలి, దీని నుంచి బయటపడాలి, లాక్ వచ్చిన ఇందాక థాట్ మీకు ఏ రోజున మొదలైంది? ఆ ఊర్లో నుంచి బయటకు రావాలని. ఎందుకంటే బాగా గొడవలు అయినాయి ఇంట్లో. ఇక ఎప్పుడు మనకు ఆర్థికంగా కష్టాలు ఉంటే అక్కడ గొడవలు అయితే కామన్ కదా. అందులో అది అంత ఇల్లిటరేట్ కదా, నేను 10th క్లాసే కదా, సో తెలివి తక్కువ ఉంటుంది, లోళ్ళు ఎక్కువ అవుతుంది. ఏజ్ చిన్నది, బాధ్యతలు పెద్దవి, పిల్లలు జల్లలు, ఖర్చులకు పైసలు ఉండవు, హార్లిక్స్ కొందామంటే పైసలు ఉండవు, కొనుక్కరమ్మని ఆయన అంటాం, ఆయన దగ్గర కూడా వీలు ఉండదు. మరి ఇన్ని కష్టాల్లో మీకు ఎడ్యుకేషన్ అనేది ఎలా సాధ్యమైంది? ఏం లేదు, ఊర్లో నుంచి హన్మకొండకు వచ్చిన
ఇనుప సందుగల బట్టలు వేసుకొని మా అమ్మ వాళ్ళు పెట్టుండే అప్పుడు షార పెట్టే అందులో బట్టలు 2 వంట గిన్నెలు, ఆడ ఉన్న బెడ్షీట్లు, పిల్లల బట్టలు మడత పెట్టుకొని బయటకు వచ్చేసి మా చెల్లె వాళ్ళు అప్పటికి హన్మకొండలు ఉండే, ఆమెకు పెళ్ళి అయిపోయింది. వాళ్ళ ఇంటి దగ్గరగా ఒక తుర్కోల ఇంట్లో 60 రూపాయలు పెట్టి ఇల్లు కిరాయి తీసుకొని సుబేదారి అని ఒక ప్లేస్ ఉంటుంది మా దగ్గర హన్మకొండలో స్టార్ట్ చేసినాం. ఏం లేదు అప్పటికి ఊర్లో నేను నా ఫస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి 120 రూపాయల హానోరోరియంతో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ అని నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు ఇచ్చారు. ఓకే, అలా ఒక చిన్న ఉద్యోగాన్ని ప్రారంభించారు. అది చేసిన అక్కడ ఉన్నప్పుడు. నాకు కలిసి వచ్చిన థింగ్ ఏంటంటే పొద్దంతా నాతోనే పొలంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి రాత్రిపూట వాళ్ళకు ఆల్ఫాబెట్స్ అదంతా నేర్పించడం, వాల్యూ ఆఫ్ సిగ్నేచర్ అది నేర్పించడం, సంతకం పెడితే మీ హస్బెండ్కి తెలియకుంటే ఏం చేయలేడు అటువంటి నాలెడ్జ్ ఇవ్వటం ఆ నెహ్రూ యువ కేంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో. అది చేసినప్పుడు ఐ గాట్ ఏ ఛాన్స్ టు కమ్ హనంకొండ టు గివ్ ద రిపోర్ట్స్ 3 months ఒకసారి. సో ఐ యూజ్డ్ దట్, ఆ ఆపర్చునిటీ నేను వాడుకున్నా. చెప్పాలని అదే చెప్తున్నా కదా, డే టు డే మనది ఎంత పొద్దున్న దాకా ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదు, గడుస్తున్న దాన్ని బట్టి పరిస్థితుల్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళారు అంతే అప్పటిదప్పుడే. ఇప్పుడు వీడికి వచ్చినప్పుడు ఆ సంవత్సరం 1 year ప్రాజెక్ట్ అది అయిపోయే లోపు అక్కడ బోర్డు మీద నోటీస్ బోర్డు మీద నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని ఇంకోటి పోస్ట్ ఏదో పడింది, దానికి అప్లై చేసిన. దానికి అప్లై చేస్తే లక్కీ వచ్చింది, ఎందుకంటే ఈ 12 నెలలు ఇది బాగానే చేసిన కాబట్టి రిపోర్ట్ చూసి వాళ్ళు నాకు అది ఇచ్చిండ్రు. అది 195 రూపీస్. అదేంటంటే జాబ్ ఊర్లలో పోయి తిరగాలి, ఈసీ సెంటర్స్ పెట్టాలి అండర్ నెహ్రూ కేంద్రం. అది మనం ఒకటి ప్రపోజ్ చేస్తే వీళ్ళు ఇస్తారు, మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవటం, మహిళా మండలి పెట్టడం, ఎవరికైనా కుట్టు మిషన్లు ఇవ్వటం, అటువంటిది జాబ్. ఊర్లోనే తిరగాలి అనమాట. మా మైలారంకి ఒకటే ఎర్ర బస్సు, పొద్దున వస్తే అదే, మళ్ళీ సాయంత్రం వస్తే అదే వస్తుంది. సో ఐ యూజ్ టు మిస్ ద బస్. ఓకే, సో సాయంత్రం 6 kilometers నడవాలి, ఎక్కడో మాందార్పేట నుంచి లోపల దాకా నడవాలి. ఈ నడిచే క్రమంలో చాలా కష్టం అయ్యేది నాకు. సింగిల్ ఉమెన్ రాత్రిపూట నడవాలంటే కష్టం కదా, ఇబ్బంది అవుతుందని మా హస్బెండ్ హన్మకొండ పోదాము అది ఇది అంటే నో 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 కష్టపడతాను ఇలాగే అన్నారా? అట్లా పోతే కుదరదు, మన ఊర్లో ఎవరు అట్లా పోరు, ఏం చేస్తాం అక్కడికి పోయి, కష్టం కదా. ఆడ పోయి మళ్ళీ మంచిగా సెటిల్ కాకపోతే మళ్ళీ ఊర్లోకి వస్తే ఇజ్జత్ పోతుంది. అట్లా అదంతా నేను చూసుకుంటా, నాదే బాధ్యత అన్నారు మీరు. అప్పటికి ఏంటి అంత కాన్ఫిడెంట్ మీకు? కాన్ఫిడెన్స్ ఏం లేదు. ఇప్పుడు హన్మకొండకు వచ్చి 190 రూపాయలు సంపాదిస్తున్నాం. పొద్దున్నాక ఆడ ఊర్లో పని చేస్తే కూడా అంతే కదా, రోజు 5 రూపాయలు 150 రూపాయలే కదా. ఇదేదో సుఖం ఉన్నది కదా, కొంచెం దానికన్నా బెస్ట్ కదా. పొలంలో నీకు బురదలో దిగి పని చేసేదానికంటే ఈ బస్సు ఎక్కి బస్సు దిగి 4 ముచ్చట్లు చెప్పి 200 వస్తానే బస్ కిరాయిలు కూడా ఇస్తారు వాళ్ళు, ఇది బెస్ట్ కదా. హన్మకొండలు ఉంటే మరి పిల్లలు మంచిగా చదువుకుంటారు కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా పని కూడా చేస్తా కదా, ఎనర్జీ బాగానే ఉంటుంది. ఐ వాజ్ మాల్ న్యూట్రిషన్, పిల్లలు పుట్టినప్పుడు బాగా ఐ వాజ్ అండర్ వెయిట్, 39-40 కిలోలు ఉండే. బట్ బ్రెయిన్ ఈజ్ షార్ప్, కరేజియస్ అట్లా ఉండే. సో దానివల్ల హన్మకొండకు వచ్చిన తర్వాత ఇది కూడా 1 year ప్రాజెక్టే. ఆనెస్ట్గా మా హస్బెండ్కి తెలుసు కానీ మేము ఎవరికి చెప్పలేదు 1 year అని. నేను హన్మకొండకు వచ్చిన తర్వాత ఇది 1 year ఇది ప్రాజెక్ట్ అయిపోయేలోపు మళ్ళీ ఎట్లా అనేది మళ్ళీ మొదలైంది భయం స్టార్ట్. ఇల్లు గడవాలి కదా, ఈ 200-300తోనే గడపాలి ఇల్లు. చాలా టఫ్ ఉండే అసలు. 1 కిలో నూకలు కూడా దొరికాయి ఎక్కడ, ఒక 100 రూపాయలు అప్పు కూడా దొరకదు. కాదు, 195 రూపాయలు సరిపోయేదా? సరిపోవు. అందుకే నా క్లాస్మేట్ ఒక ఆమె భాగ్య అని, దానికి బట్టల షాప్ ఉండే. వాళ్ళు ముందట ఇట్లా మిషన్లు పెట్టి బట్టలు కుడతారు, ఐడియా ఉందా? అప్పట్లో ఇట్ ఈస్ ఎర్లీ 90s వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, అప్పుడు ఒక మిషన్ దాని దగ్గర తెచ్చుకొని నాకు ఓన్లీ పెట్టుకోట్స్ కుట్టవచ్చు. మా ఊర్లో మేరోళ్ళ దగ్గరికి పోయి ఇట్లా కూర్చొని చూసి నేర్చుకున్నాను. ఒకటి కుడితే 1 రూపాయి. అట్లా రోజు రాత్రిపూట ఒక 10-15 పెట్టికోట్స్ కుట్టేదాన్ని. అవి తీసుకుపోయిస్తే 15 రూపాయలు ఇస్తారు వాళ్ళు. లైక్ దట్ ఐ యూస్ టు స్టిచ్ ఇన్ ద నైట్. సో అదొక 300-400 సంపాదించేదాన్ని. ఈ క్రమంలో ఏమైందంటే న్యూస్ పేపర్ చదువుడు నాకు ఇష్టమే. ఆ ఇంటి ఓనర్లకు న్యూస్ పేపర్ వస్తే అందులో చూస్తే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నది. 20 ఏళ్ళ వయసు ఉండాలి, 10th పాస్ అయితే చాలు, డిగ్రీ చదవచ్చు, సండే స్కూల్, అండ్ ఫీ వచ్చేసి 325 రూపాయలు. సో అఫోర్డబుల్. 320 సంవత్సరానికంటే కట్టవచ్చు. నెలకు 300-400 సంపాదిస్తున్నా కదా.
దెన్ ఐ చూస్ దట్ ఐ అప్లైడ్. మై హస్బెండ్ డిషం మళ్ళీ ఫైట్. ఓకే. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ ఓడైంది, 2 పిల్లలు పెట్టుకొని ఏం పని లేదా అంటే ఏం కాదు నేను పోతా. ఒక్కటి బాగా జిద్దు అడామెంట్ ఏముండే అంటే నేను అనుకున్నా చేస్తాను, అది ఏదైనా కానీ ఏం కొట్టని తిట్టని ఇంకేమైనా చేయని. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఐ డోంట్ కేర్, నా మాట నేనే వినా అన్నట్టు. సీరియస్లీ. అందుకే ఇంత సక్సెస్ అసలు ఇన్ని కష్టాలు నడుమా ఎందుకు ప్రయాణం అంటే. నాకు కూడా మధ్యలో కష్టం అయ్యేది, క్లాసు పోడు, చదువుడు, మళ్ళీ ఎగ్జామ్స్ రాసుడు, పిల్లల్ని ఇది నడిపించుడు, వచ్చి రాని లేని పైసలు లేవు, పిల్లలు స్కూల్కి పోవాలా, ఈ బాధ్యతలు మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఏది షార్ట్ టైంలో నాకు కష్టం అవుతుంది అని చెప్పి తమ్ముని తీసుకొచ్చి ఉంచుకున్నాను. చిన్నపిల్లలు కదా, నేను అటు ఇటు పోయినప్పుడు వాళ్ళు ఏమన్నా, అప్పటికి నా బిడ్డ ఒకసారి మోరిలో పడింది. సో ఇట్ వాస్ లైక్ దట్. అంటే నా చిన్న తమ్ముని తీసుకొచ్చి పెట్టుకున్నా, విష్ణు. ఈ వాజ్ ఇన్ 5th క్లాస్. ముగ్గురు ఒకటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్టార్టింగ్లో. దెన్ ఆఫ్టర్ ఇది చేసినప్పుడు ఇది చేసేటప్పుడు BA చేసినప్పుడు ఒకేషనల్తోని క్రాఫ్ట్ టీచర్ జాబ్ వస్తుందని విన్నాను. సో ఆ ఒకేషనల్ ఇన్కంప్లీట్ ఉందని కంప్లీట్ చేసుకొని నేను అప్లై చేసిన క్రాఫ్ట్ టీచర్. బై దట్ టైం క్రాఫ్ట్ టీచర్ తీసేశారు. ఓకే. తీసేస్తే అప్పుడు నేను ఈ జిల్లా పరిషత్ అదంతా వెళ్ళేటప్పుడు అక్కడ నాన్నగారి ఫ్రెండ్ ఒక అతను ఉండి, ఇట్లా ఈ ఎదురుగా కోర్టు ఉన్నది కదా, మా జిల్లా పరిషత్ ఎదురుగా కోర్టు ఉంటుంది వరంగల్. సో ఒక లెటర్ దే మే కన్సిడర్ సమ్ టైమ్స్, ఒప్పుకుంటారేమో ట్రై చేయమని అంటే, అది కూడా ఫార్మల్ ఆయన రాసిచ్చాను పాపం. నేను సంతకం పెట్టి అక్కడ వేసి వచ్చిన. నేను పాస్ అయినా, ఇంతకుముందు ఉండే కదా, సో అని వేసి వస్తే అప్పుడు లక్కీగా నాతో పాటు ఇంకో 11 మందికి ఆర్డర్ వచ్చింది. దట్ ఈస్ అ గవర్నమెంట్ టీచర్. లక్కీలీ గవర్నమెంట్ టీచర్, బట్ అన్లక్కీ ఈజ్ 398 రూపీస్ salary. స్పెషల్ టీచర్. అండ్ 398 రూపీస్ సాలరీ అండ్ 600 ఎక్స్పెన్సెస్ జాబ్ చేయాలంటే. ఎందుకంటే ఎక్కడో నెక్కొండ దగ్గర దిగి అమీన్పేటకి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి. 6:30కి ట్రైన్. నేను ఇంట్లో నుంచి 5ంటికి 4:30 3ంటికి లేవాలి, చేయాలి, చూసుకోవాలి. రెడ్డి కాలనీ ఉండే అప్పుడు, ఆ నుంచి ఈ సుబేదార్ నుంచి రెడ్డి కాలనీ షిఫ్ట్ అయినాం. అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన. సో ఇట్ వాజ్ వెరీ టఫ్. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఒక్కొక్కసారి ఐ స్టిల్ రిమెంబర్ పిల్లల్ని పడుకోబెట్టే టవల్తో వాళ్ళని క్లీన్ చేసి యూనిఫామ్ వేసిపోయేదాన్ని. ఎర్లీ అవర్స్ సిచ్యువేషన్ డిమాండ్స్. బట్ నాకు భయం కాలేదు, నాకు ఐ కెన్ డూ ఇట్. అది 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 ఉండే మొండితనం, ధైర్యం ఉండే. ఇట్ ఈస్ వెరీ షార్ట్, ఇట్ ఈస్ వెరీ యూనో టఫ్. ఫైనాన్షియల్గా మెయింటైన్ చేయటం టఫ్, ఈ సమాజాన్ని తట్టుకోవటం టఫ్. ఎవరు ఎన్నో మాటలు అంటూనే ఉంటారు, ఏదేంది ఇట్లెందుకు అట్లెందుకు, అసలు గట్టిగా వస్తాయి. అది అమ్మాయి విషయంలో మరీను చాలా చాలా వస్తాయి. సో నేను జాబ్ చేసుకుంటూ వెళ్ళేదని, ఈ ఖర్చులు ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు. ఎవరినైనా అప్పు అడిగితే ఇయ్యరు, మనల్ని చూసి ఎవరు అప్పిస్తారు, 200 అప్పు కూడా పుట్టదు. ఎవరైనా బంధువులను ఏమైనా సాయం చేయమని అడగాలంటే నాకేమో ఇన్సల్ట్ అనిపిస్తుంది. ఐ డోంట్ గో అండ్ బెగ్ సమ్వన్. అది లేకుండే, ఆ క్వాలిటీ లేదు, ఎప్పుడూ లేదు. అండ్ దెన్ ఈ ట్రైన్లో అటు వెళ్ళేటప్పుడు 2 hours, ఇటు వచ్చేటప్పుడు 2 hours ఉండే. చాలాసార్లు నేను ఇది షేర్ చేసిన, వినటానికి అంత బాగోదు కానీ మరి చెప్పాలి కదా. 4 hours వరంగల్ నుంచి నెక్కొండ అంత టైం పడుతుంది. సో ఆ టైంలో ఏమన్నా డబ్బులు సంపాదించాలి నేను. అదే ఎలా అంటే ఇంక అంతే, నాకు ఆ టైమే ఉన్నది. ఎందుకంటే నేను వచ్చేసరికి రాత్రి ఎప్పుడో అవుతుంది, పెట్టికోట్స్ కుట్టడానికి టైం కూడా లేదు. ఎందుకంటే 3 గంటలకు లేవాలి కదా. అదే నేను వచ్చేవరకు 7:30 అట్లా అవుతుంది. మళ్ళీ పిల్లలు ట్యూషను అది ఇది వాళ్ళకు చెప్పుడు, మళ్ళీ అన్ని తోముకునుడు, కడుక్కునుడు, వంట చేసుడు, ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ స్త్రీ పాత్ర మొత్తం ఉంటుంది కదా, చేయాల్సిందే. సో ట్రైన్లో సంపాదించాలి. ఏమన్నా సమోసాలు అమ్ముదామా, చాయ్ అమ్ముదామా, బఠానీలు అమ్ముదామా, పుట్నాలు అమ్ముదామా, న్యూస్ పేపర్ అమ్ముదామా, అట్లా ఆలోచించి అన్ని థాట్స్ వచ్చినాయి. అట్లా ఇంట్లో కూర్చొని ఏడ్చేదాన్ని కనబడకుండా, ఇట్లా సీరియస్గా. అంత ఎంత కష్టంగా ఉండేదంటే అంత కష్టంగా ఉండేది. సో మనం ట్రైన్లో ఉన్నాం కదా, ట్రైన్లో ఏదైనా అమ్మాలి అని అప్పుడు ఆలోచన వచ్చిందనమాట.
ఆ సేమ్ టైంలో బాగా బాధపడుతుండే, ఏడుస్తుండే ఎట్లా గడవాలి అనేసి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయటం లేదు కదా, టైం లేదు కదా. సో ఒక ఆమె ఫాల్ కుట్టుకుంటుంది. అదే చాలామంది టీచర్స్ రోజు అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు అన్నట్టు. కొండ మహబూబాద్ అట్లా పోయేటోళ్ళు అంతా చాలామంది అప్ అండ్ డౌన్ చేస్తుండే, వందలాది మంది టీచర్స్. ఆమె ఫాల్ కుట్టుకుంటుంటే ఒక ఫాల్ కుడితే ఎంత అంటే 5 రూపాయలు. అమ్మ ఈ 5 రూపాయలు వద్దని ఈ చీర అమ్మితే లాభం ఎంత ఉంటుందని అట్లా ఆలోచించి ఆ టైంలో చీరలు అమ్మాలనే ఆలోచన వచ్చింది. బా, అసలు బ్రెయిన్ ఏంటండి అసలు ట్రైన్లో శారీస్ బిజినెస్ చేయాలి. చేశారా? చేసిన. ఓకే. అయితే శారీస్ కొనడానికి మన పెట్టుబడి లేదుగా. లీలకు కానీ మా దగ్గర హన్మకొండలో ఒక ట్యాక్స్ ఆఫీసర్ వైఫ్, మా చెల్లెల వాళ్ళ ఇంటి ఓనర్, ఆమె దగ్గరికి వెళ్ళి క్రెడిట్ లాగా శారీస్ తీసుకొని ఫస్ట్ ఇయ్యననింది. ఇంకా దానికి కొంచెం తిప్పల పడి ఆమెను మత్పరిచి బతిలాడుకొని ఆమె దగ్గర నుంచి శారీస్ ఒక 10 చీరలు తీసుకొని రోజు 4-5 చీరలు అమ్మేదాన్ని. ట్రైన్లో డబ్బా తిరిగేదాన్ని. ఓకే. కట్టెల సంచిలో పట్టుకొని అట్లా చీర మీద 20 రూపాయలు. సో ఐ యూస్ టు గెట్ 80-100 ఎవ్రీ డే. అట్లా వెంటనే డబ్బులు ఇవ్వకుండా జీతాలు వచ్చినప్పుడు వసూలు చేసుకున్నాను. సార్లు స్కూల్లో వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరూ మీకు రెగ్యులర్గా కలుస్తారు కదా టీచర్స్ అంతా. ఇక వాళ్ళకి ఇచ్చి, గవర్నమెంట్ టీచర్స్ కదా, ఎటు పోతారు, పోతే ఏమున్నది, 10 చేస్తే ఒకటి పోతుంది. అదే నెలలు గడిచింది. 19 months. 19 months చేశారు, 4 hours వృధా చేయకుండా. అప్పుడు మీ ఎకనామికల్ స్టేటస్ ఏంటి? ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? అంతే. అవి వచ్చే డబ్బులు కదా. నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ ఆపలేదు. వాంటెడ్ టు టెల్ యూ దిస్. నేను ఎంఏ ఇంగ్లీష్ కాకతీయ యూనివర్సిటీ అప్లై చేసిన, అది ఎంఏ ఇంగ్లీష్ ఫెయిల్ అయినా, మళ్ళీ ఎంఏ సోషాలజీ. అందులో కూడా చదువులో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఎందుకు ఫెయిల్ అయినా అంటే కాలేదు, చదవలే, ఇంగ్లీష్ అర్థం కాదు కదా మనకి, ఎక్కడ లేదు టచ్. నేను చదువుకునే గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం, నేను లష్కర్ బజార్ గర్ల్స్ హై స్కూల్. ఇప్పుడు మరి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి ఒక కంపెనీ అమెరికా పోయిన తర్వాత నేర్చుకున్నా ఇంగ్లీష్. అసలు అమెరికా ఏంటండి కదా, అసలు ఒక 4 hours వదలకుండా మీరు ట్రైన్ లో అంత బిజినెస్ చేసి నెట్టుకొచ్చిన మీరు ఏంటి అమెరికాకి వెళ్ళాలి? ఎంఏ సోషాలజీ పాస్ అయిన తర్వాత ఎంఫిల్ అప్లై చేసుకున్నా కాకతీయ యూనివర్సిటీలో. అది చేస్తానే నాకు రెగ్యులర్ అయింది జాబ్. రెగ్యులర్ అయినాక 2750 రూపాయలు రామకృష్ణాపూర్ అని పర్కాల్ మండల్లో ఒక విలేజ్ లో వచ్చింది. ఉమెన్కి సంబంధించిన కరేజ్ విషయం అంటే ఇక్కడ ఒకటి చెప్తా. అక్కడ మెన్ హెడ్ మాస్టర్, నేను సెకండ్ టీచర్. మా నాన్నగారి వయసు ఉండే, ఆ ఊర్లోనే ఉండే ఆయన పంతులు. టైంకి వచ్చేటోడు 8:30కి. నేను అప్పుడప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అవుతుంది కదా, బస్ ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది, అట్లనే ఉండేది కదా. అప్పుడు ఇంత ప్రైవేట్ వెహికల్స్ లేవు. అబ్సెంట్ వేసేది ఆయన, నాకు 600-700 జీతం కట్టేది. ఇంత కష్టపడి వెళ్ళి శాలరీ కట్ అయితే మామూలు విషయం కాదు. లోపల ఉన్న పౌరుషం అంతా బయటకు వచ్చింది నాకు. నేను ఏం చేసినా, నాకు అప్పుడు సైకిల్ కూడా దొక్కరాదు. ఒక టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి, నేను ఆ ఫోటో పంపిస్తాను మీకు, ఆ టీవీఎస్ లూనా మీద. అయితే వెళ్ళి అక్కడ లూనా కొనుక్కొని ఆ నెలకు కట్ అయ్యే జీతం 670 రూపాయలేమో. నేను నెలకు ఇన్స్టాల్మెంట్ కట్టి, అది నాకు ఇంటి దాకా కూడా బండి తీసుకుపోరాలేదు. సంబడి హెల్ప్ మీ టు గో. 20 రోజుల్లో నేర్చుకొని పోయి 21వ రోజు బండి నడిపి సార్కి అబ్సెంట్ వేసిన. సార్కి అబ్సెంట్ వేస్తారు మీరు మళ్ళీ. అంతే కదా, నేను కూడా టీచరే కదా మొత్తానికి. అంటే చెప్తున్నా, మనం అనుకుంటే మనకు ఒక రూట్ దొరుకుతుంది. మనకు రావాలి ఫస్ట్ ఆలోచన, మనం దాన్ని ఎదుర్కోవాలన్న అది ఉండాలి. భయపడతానో బెండ్ అయితేనో అక్కడనే ఆగిపోతాం. కావద్దంటున్నా, కాంప్రమైజ్ కావద్దంటు. దానికి ఇంకొకటి రెమెడీ, ఇంకోటి ఆలోచించాలి. సో లేడీస్కి అది ఉండాలి, ఆ కరేజ్ ఉండాలి, ఆ తట్టుకునేది ఉండాలి. ఆ జీతం కట్ అయినప్పుడు బాధ అవుతుంది. పోయి ఇంటి ముందట, నేను ఎట్లయినా ఆబ్సెంట్ వేసింది కానీ హాఫ్ డే వాళ్ళ ఇంటి ముందట వీళ్ళ ఇంటి ముందట కూర్చొని అక్క అన్న అమ్మ చెల్లె అని ఆడున్న ప్రైవేట్ స్కూల్ క్లోజ్ చేయించి 200 మంది ఆడుండే, మా దగ్గర 16 మంది ఉండే. అది క్లోజ్ చేయించి ఆ ఊర్లో 7th క్లాస్ దాకా అయ్యేదాకా ఉన్నా నేను. సో అట్లా గ్రో చేసిన గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్లో నన్ను చంపేస్తా అన్నాడు. ఆ సంకోపం మస్తు అయిపోయింది. అడ్వెంచర్లు కూడా అయ్యాయి. అయినాయి. గవర్నమెంట్ టీచర్గా ఉన్నప్పుడు అయింది. ఐ వాజ్ ఏపీటీఎఫ్ మండల్ ప్రెసిడెంట్ ఉండే కొంతకాలం. ఆ టైంలోనే అమెరికా నుంచి మా కజిన్ ఒక ఆమె ఇండియాకి వస్తే ఆమెను చూసి నీ లెక్కనే స్టైల్గా తయారై లిప్స్టిక్ పెట్టుకొని నల్ల కలర్ దాలు ఇట్లా పెట్టుకొని, ఇందాక నేను పెట్టుకున్నా కదా అలా పెట్టుకొని
నేను కూడా అట్లా తయారు కావాలంటే ఏం చేయాలి, మరి అమెరికా సీరియస్లీ సిల్లీ కానీ అదే నిజం. ఐ ఆస్టర్, నేను అమెరికాకి వస్తే సర్వైవ్ అవుతున్నా జయక్క అని అడిగిన. అడిగితే మేబీ యూ సర్వైవ్ అంటే, అక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్న ఒక ఆమె నువ్వు సర్వైవ్ కాగలవు అని చెప్పింది. అంటే అది సర్టిఫికెటే కదా, ఇక అది చాలు నాకు, ఇక కాన్ఫిడెన్స్ పెరిగింది. దట్స్ ఇట్. ఇక దాని వెనక పడ్డా, ఇక మళ్ళీ అమెరికా పోవాలంటే ఏం చేయాలి. మీరు అప్పటిదాకా చదువుకున్నది కంప్లీట్గా డిఫరెంట్ కదా, అవును, మళ్ళీ ఇది డిఫరెంట్ కదా, అవును. దాన్ని నేర్చుకోవడంలో మీకు చాలా ఏం లేదు, తెలివి లేదు కదా అప్పుడు. అమెరికా పోవాలన్నది ఒకటే తెలుసు. సో ఏం చేసినా ఈ హైదరాబాద్కి వచ్చి వరంగల్ నుంచి బస్ ఎక్కి శంకర్మాట్ల దిగి ప్రతి ఇన్స్టిట్యూట్కి పోయి ఒక 20 ఇన్స్టిట్యూట్లలో తిరిగి, ఆ ఇన్స్టిట్యూట్లో కూడా తిరిగే తెలియలేదు. ఒక ఆటో హైర్ చేసుకొని ఆటో రిక్షాలో తిరిగి అంతటి తిరిగి ఇక్కడ VCL కంప్యూటర్స్ హిమాయత్ నగర్లో జాయిన్ అయిన కోర్సులో. వాళ్ళు చెప్పిర్రు PGDCA చదవాలి, ఇట్లా ఎడ్యుకేషన్ కంపల్సరీ సాఫ్ట్వేర్ టచ్ ఉండాలి, నేర్చుకోవాలని. క్లాస్లో జాయిన్ అయిపోయినా ఇక అదే రోజు. ఎంత క్రేజీ అంటే 3:35కు నాకు బై దట్ టైము నేను MGCDO మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకున్నాను. ప్రమోషన్ బాగానే కొట్టారు, అంటే కెరియర్ని పెంచుకుంటూనే వెళ్ళారు. అవును, అది అప్లై చేసుకుంటే టీచర్స్కి అది ఒక అవకాశం వచ్చింది అప్పుడు. అది తీసుకున్నాను నేను. సో దాంట్లో ఏంటంటే కంపల్సరీ 8:45కి స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్ గో సెంటర్స్ విజిట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి స్కూల్స్, అదంతా. కోర్సు ఇది ఎలా మేనేజ్ చేశారు? అదే 3:30కి హైదరాబాద్ రావాలి, కోర్స్ నేర్చుకోవాలి, మళ్ళీ వెంటనే కృష్ణ ట్రైన్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ పోవాలి. బై దట్ టైం నేను కంటికొండ కొనుక్కున్నా, కాజీపేటలో రైల్వే స్టేషన్ నుంచి కంటికొండ అందుకోవాలి, మళ్ళీ డ్యూటీకి పోవాలి. బాబోయ్, ఎట్లా టైం మేనేజ్మెంట్ ఏంటి, ఆ జర్నీ ఏంటి? 18 hours పనిచేసేదాన్ని, 18 hours వితౌట్ ఫెయిల్. నేను పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి? అంతే, నేను పొద్దున పోయినప్పుడు అప్పుడు కొంచెం పెద్దగా వెళ్ళి కదా, ఇక వాళ్ళు లేచి తయారైపోతారు. తమ్ముడు ఉండే, వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు కదా అప్పుడు. సో పోయేటోళ్ళు వాళ్ళు, స్కూల్కి పోయేటోళ్ళు. సాయంత్రం 4 o'clock నేను పిక్ చేసుకొని వచ్చేదాన్ని, నేను డ్యూటీకి పోయేదాన్ని కదా. సో వాళ్ళని పిక్ చేసుకొని వచ్చేదాన్ని ఇంటికి. ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చింది మీకు విదేశాల్లో? ఏదో ఇప్పుడు 98-99 ఇది కోర్స్ చేసి H1 అప్లై చేసిన. అప్పుడు ఈమెయిల్ క్రియేట్ చేస్తేనే మస్తు ఇంగ్లీష్ వచ్చింది, కానీ నన్ను అడిగేటోళ్ళు లేరన్నంత అహంకారం. కానీ అక్కడికి పోయినాక తెలిసింది మనకేం రాలేదు, ఇంకా మనం ABCDలో కానీ ఉన్నాం. ఆనెస్ట్లీ నేను చాలాసార్లు చెప్పిన, నేను అమెరికా పోయిన తర్వాత బైబిల్ చదువుకుంటే ఇంగ్లీష్ నేర్చుకో. ఆడ ఫ్రీగా పుస్తకాలు కానీ, అప్పట్లో గూగుల్ కానీ ఇవన్నీ ఏం లేవు కదా. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు, బైబిల్ చదువుకుని ఇంగ్లీష్ నేర్చుకోగల? నేను ఒక మోటార్లో పనిచేసేదాన్ని సాటర్డే సండే. అయితే ప్రతి రూమ్లో బైబిల్ ఉంటుంది. అదే టైంలో నేను సాఫ్ట్వేర్ రిక్రూటర్గా జాబ్ వచ్చింది నాకు. అంటే ఇంకా చాలా జాబ్స్ చేసిన తర్వాత అది వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ కంపల్సరీ అవసరం. ఐ నీడ్ టు స్పీక్ ఫర్ రూమ్ సర్వీస్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ రిక్రూటింగ్ జాబ్ చేసేటప్పుడు. దెన్ నేను రాత్రిపూట షేరింగ్లో ఉండేదాన్ని వేరే వాళ్ళతో. నాకు ఎవరు లేరు అక్కడ. అందరు పడుకున్న తర్వాత బాత్రూమ్ పోయి మిర్రర్ ముందట నిలబడి బుక్ పట్టుకొని పెద్దగా ఆ స్లాంగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అది అట్లా నేర్చుకో. అక్కడ కూడా అంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. రోజు 2 గంటలు చదివేదాన్ని రోజు. అంటే ఇది సెల్ఫ్ డిజైన్ చేసుకున్న లైఫ్ కదా. నీ కర్మ నువ్వు అనుభవించు అంటే అదే మరి. నా కర్మ నేను అనుభవించాల్సిందే. నేను డిసైడ్ చేసిన కదా. ఇప్పుడు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఉండదు, ఆ శక్తి ఉండదు. మనం డిసైడ్ చేస్తే ఆ శక్తి వస్తుంది. సో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కానీ వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? నాకు ఇది స్టాంపింగ్ కాలేదు. మళ్ళీ B1 B2 అప్లై చేసుకొని పోయి అక్కడ బేబీ సిట్టర్గా చేసిన, షాప్లో చేసిన, గ్యాస్ స్టేషన్లో చేసిన, చిన్న చిన్న స్టోర్స్లో చేసిన. బేబీ సిట్టర్గా చేస్తే ఫైర్ చేశారు. అక్కడ ఆడుండే ప్రాబ్లమ్స్ ఆడుంటాయి. తెలివి తక్కువతనం, అమాయకత్వం, నాలెడ్జ్ లేకపోవటం. నేను చదువుకోలే కదా ఎక్కువ. ఇంత చదువుకున్నాక ఇంకా చదువుకోలేదంటారా? ఇప్పుడు బేబీ సిట్టింగ్ చేసినాం అనుకో, దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేదు నాకు. నేను ఇప్పుడు కవల పిల్లలకు బేబీ సిట్టింగ్ చేసిన, ఒక పాపను ఎత్తుకున్నా, ఒక పాపని ఇక్కడ పడుకోబెట్టుకున్నా. నాకు కూడా నిద్ర వచ్చింది, నేను ఇట్లా పడుకున్నా. వాళ్ళకి నచ్చలేదు, ఫైర్ చేసిర్రు. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో దేర్ ఈస్ కెమెరాస్ ఉన్నాయన్న విషయం తెలీదు, నాలెడ్జ్ లేదు, అమాయకత్వం. అందులో ఐ ఫేస్ట్ ఫైర్ చేస్తే పోయి అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్లో పోయి కూర్చొని ఏడ్చిన. 3 గంటలు ఏడ్చిన. ఆ వచ్చిన పైసలు కూడా తీసుకుపోయి ఉండలేసి, దేవుడా నువ్వే నాకు ఏదైనా దారి చూపెట్టు.
ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ నుంచి ఈ చిన్న చిన్న చేసుకుంటా నేను ఈ B1 ఎక్స్టెన్షన్ అప్లై చేసుకొని సాఫ్ట్వేర్ రిక్రూటర్ జాబ్ రావటం వల్ల మళ్ళీ నాకు కొంచెం నాలెడ్జ్ పికప్ అయింది. అప్పుడు నేను ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నా, H1 కూడా అప్లై చేసుకున్న తర్వాత. అప్పటికి మీరు ఫుల్గా మొత్తం ఏంటి ఫారిన్లో ఎలా ఉండాలనేది మొత్తం నేర్చేసుకుని ఉంటారు. అంతా రాలేదు కానీ కొంచెం పర్వాలేదు, సర్వైవ్ కాగలను అనేది వచ్చింది. అక్కడ కూడా రిలేటివ్స్ ఎవరేం హెల్ప్ చేయలేదు. సో నేను ఒక గుజరాతీ హోమ్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నా. తర్వాత మళ్ళీ ఈ జాబ్ మీద ఎవరెక్కడ జాబ్లు ఇచ్చిన్నాడో వేరే వాళ్ళతో కలిసి ఉన్నా, తెలియని వాళ్ళతో. మీ సంపాదన సరిపోయేదా? ఫారిన్లో కూడా ఖర్చు విపరీతం కదా, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ కదా. నాకు గుర్తుండి నేను ఫస్ట్ ఇయర్ అంతా కూడా $1కు మెక్డీలో బర్గర్ ఇస్తారు, చికెన్ బర్గర్ ఇస్తారు. ఆ $1 బర్గరే తినేదాన్ని మధ్యాహ్నం. దాదాపు ఒక సంవత్సరంన్నర పాటు ఐ స్టిల్ రిమెంబర్. నేను వండని రోజు, మనం ఇంట్లో పోయి వండుకొని చేసుకునేంత సినిమా లేదు, ఎందుకంటే నాకు ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ లేదు కదా. సో ఐ యూస్ టు ఈట్ దట్ $1 అంతే. ఆడ నల్ల నీళ్ళు పట్టుకొని తాగాల. ఎప్పుడన్నా ఒకసారి కోక్ తాగినామంటే అది లగ్జరీ అంతే. అట్లనే గడిపిన. అదే లైఫ్, అట్లనే నేర్చుకున్నా. ఉన్ననాడు తినాలే, లేనాడు వండాలి, అంతే. ఎన్నేళ్ళు పట్టింది మీరు కొంచెం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే స్టేజ్ ఎప్పుడు వచ్చింది? అక్కడ నుంచి లక్కీగా నాకు వర్జీనియా నుంచి ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, $5,000 సాలరీ రిక్రూటర్గా. అప్పుడు నాకు H1 వస్తుంది, ఇంకా రాలేదు. H1 అప్లై చేసి ఉన్నా నేను. వాళ్ళ కంపెనీ నుంచి నేను సబ్ కాంట్రాక్టింగ్లో ఒక 3 ప్లేస్మెంట్స్ చేశాను. వాళ్ళు అనుకున్నారు, ఓహో ఈమె చాలా బాగా చేస్తుంది అని. నాకు తెలుసు నేను అంత కాదని, కాకపోతే 5,000 జీతం అట్రాక్షన్ కదా. సో పోయి అక్కడ జాయిన్ అయ్యి వర్జీనియాలో అక్కడ బాగా నేర్చుకున్నా. ఆడ ఒక 16 మంది స్టాఫ్ ఉండే, పెద్ద ఆఫీస్ ఉండే. వాళ్ళ ఓనర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను. ఐ వాజ్ వెరీ సిన్సియర్ హార్డ్ వర్కర్. నేను పొద్దున వాళ్ళు లేవకముందే మొత్తం అన్ని బాసనలు దోమేసి, కడిగేసి, వంట చేసి, ఎట్లా అంటే అక్కడ ఎవరికి నా వల్ల ఇబ్బంది రావద్దు, నాకు కొంచెం ఇంకా ఫేవర్ ఉండాలి అని అట్లా కష్టపడేదాన్ని. సో అక్కడ నేను కొంచెం నేర్చుకున్నాను. సాటర్డే సండే QA టెస్టింగ్ ట్రైనింగ్ చేసిన, వేరే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తా అంటే సాటర్డే సండే వర్క్ ఉండదు కదా. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ నాకు మంచిగా. కానీ మళ్ళీ అక్కడ కొంచెం అత్యాశ పోయినా. ఏమైందంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన. నాకు డెన్వర్ నుంచి వేరే వాళ్ళు ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తామన్నారు. అండ్ ఐ బిలీవ్ దట్ ఐ వెంట్ దేర్. ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాను. ఓకే, అప్పుడే డెసిషన్ తీసుకున్నా. అంటే వెంటనే కాదు, కొంతకాలం ఇక్కడ పని చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అని అంటే, వాట్ ఎవర్ యూ అర్న్ ఫర్ ద కంపెనీ విల్ గివ్ యూ ద 50%, విచ్ ఇస్ నాట్ రైట్. సో నాకు ఆడ ఇన్సల్ట్ అయింది. నేను అక్కడ నుంచి ఏదైతే QA టెస్టింగ్ నేర్చుకున్నానో దాంట్లో నాది నేనే రెజ్యూమే మార్కెటింగ్ చేసుకొని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి పోయినా ఫీనిక్స్. ఆడ రిజెక్ట్ అయినా, జాబ్ రాలేదు. all failures, all up and downs and challenging. It's like a kind of a big pain. అక్కడ ఎవరు తెలివి ఉండదు అనేసి చెప్తున్నా. నేను ఫినిక్స్ పోయి ఎయిర్పోర్ట్కు మళ్ళీ రిటర్న్ టికెట్ ఉన్నది, డెన్వర్కి పోబుద్ది అయితే లేదు. అక్కడ కూర్చొని ఏడుస్తున్నా. ఒక ఫ్రెండ్ అక్కడ మార్కెటింగ్లో ఫ్రెండ్, ఆమెకు కాల్ చేసిన, కళ్యాణి అని, బెంగాలీ ఆమె. I don't have accommodation for couple days, can you please help me out to get accommodation in Phoenix అని ఆమె హెల్ప్ చేసింది. 1 వీక్ ఆమె ఇంట్లోనే ఉంచుకున్నది. నేను అక్కడ దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో 7-11 గ్యాస్ స్టేషన్ ఉంటే మళ్ళీ అలా జాయిన్ అయిపోయాను. ఎందుకంటే రిక్రూటింగ్ జాబ్ ఎవరు ఇస్తారు, మళ్ళీ నేను బయటకు వచ్చినాక ఇవ్వరు కదా. సో మెయిన్ వేల్ సెట్ చేసుకుందామని ఆడ పోయి జాయిన్. ఆడ పని చేసేటప్పుడు అదేమో బాగా సమ్మరు, ఆడ ఎండలో చచ్చిపోతాం, నడవలేము. ఫినిక్స్లో బాగా హాట్ ఉంటుంది అన్నట్టు, ఇబ్బంది అవుతుండే. సో నేను అప్పుడు అక్కడ ఎవరో నోటిఫికేషన్ పెట్టారు, బేబీ సిట్టర్ కావాలని. అక్కడ కొంతకాలం చేసి ఆ నుంచి బేబీ సిట్టర్కు పోయాను. బేబీ సిట్టర్ అలా పిక్ చేసుకొని అలా డ్రాప్ చేస్తారు, అది బాగానే ఉండే. ఆడ వాళ్ళు ఫైర్ చేసిండ్రు. ఆ నుంచి మళ్ళీ ఎన్ని కష్టాలు రా బాబోయ్. అప్పుడు ఇండియా వెళ్ళిపోవాలనిపించింది. అప్పుడు ఏం చేసిన అంటే, అప్పుడు H1 వచ్చి ఉన్నది కదా, స్టాంపింగ్ పోదామని, ఇండియాకి పోదామని చెప్పి అడిగిన. ఆడ లాయర్ని కాల్ చేసి అడిగితే, స్టాంపింగ్ పోవాలమ్మా ఇండియాలో, నీకు పేరోల్ ఉంటేనే స్టాంపింగ్ అయితే, లేకపోతే కాదు. వెంటనే ఎవరైతే H1 చేసిందో మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ అన్న, వాళ్ళ కంపెనీ అది, శ్రీకాంత్ అన్న నాకు ఇట్లా పేరోల్ కావాలి అని అంటే, సరే డబ్బులు ఖర్చు అవుతాయి సరే అని అవి తీసుకొని స్టెప్స్ తీసుకొని మెక్సికోకు స్టాంపింగ్ పోయినా.
తపస్సు చేసిన ఇక స్టాంపింగ్ కావాలని 2-3 గంటల లైన్లో నిలబడి లక్కీగా నాకు స్టాంపింగ్ అయింది. అప్పుడు ఇండియాకి వచ్చేసిన ఇక 9/11 ముందట ఇండియాకు వచ్చిన. స్టాంపింగ్ అయింది కదా ఇక మా హస్బెండ్కున్న పిల్లలకు కూడా H4 అప్లై చేయాలి కదా. ఇండియాకి వచ్చి వాళ్ళకి H4 అప్లై చేసి పిల్లలకి తనకు వీసా వచ్చింది. తర్వాత ఇక వాళ్ళను తీసుకెళ్ళిపోయారా? వాళ్ళు వచ్చారు కానీ అప్పుడు ఇంటర్మీడియట్ మిడ్ ఉండే పిల్లలు. మళ్ళీ బ్యాక్ పోయి అది ఫినిష్ చేసినాక మళ్ళీ వచ్చారు. అండర్ గ్రాడ్ అక్కడనే చదివిండ్రు, అన్నీ జాబ్ చేస్తున్నారు, సెటిల్ అయినారు. అందరం ఒకటే దగ్గర ఉంటాం. చాలా రోజులు ఒకటే ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు కొంచెం పక్కనే ఇల్లు 2 minutes డిస్టెన్స్లో ఇల్లు తీసుకున్నాం. అండ్ వీళ్ళు టుగెదర్. నా అల్లుళ్ళు ఒక ఆయన హైదరాబాద్, ఒక ఆయన కరీంనగర్. అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి డాక్టరు, 3 సాఫ్ట్వేర్. అబ్బాయి పెద్ద అల్లుడు సాఫ్ట్వేర్, అమ్మాయిలు సాఫ్ట్వేర్. అండ్ సెటిల్డ్. ఎక్కడికి తీసుకువెళ్ళారు ఫ్యామిలీని? నిజంగా రియల్లీ అప్రిషియేట్. సెటిల్ అయిపోయినారు. ఇక అప్పుడు నాకు బోర్ వచ్చేస్తుంది. ఇక ఎంత అయిపోయింది కదా, ఛాలెంజింగ్ ఏం లేదు. ఒకరోజు చాంటింగ్ చేసుకుంటే బాగా ఏడుస్తున్నా, ఇట్లా విపరీతంగా అట్లా నీళ్ళు కారిపోతున్నాయి, టీషర్ట్ తడిచిపోయింది. ఇట్లా నాకు గుర్తున్నది. ఎక్కువ సౌండ్ కేమ్, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు అని. నాకు వెంటనే నేను పెరిగిన అనాథ హోమ్ గుర్తొచ్చి, నేను ఇండియాకి వచ్చి హోమ్స్ అన్నీ ఒక 42 హోమ్స్ తిరిగినాం. హైదరాబాదు, కరీంనగర్, నల్గొండ, వరంగల్ తిరిగి నోట్స్ రాసుకున్నా ఏం అవసరం ఉన్నది, ఏం చేయాలని. అప్పటికి నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా. సారీ, నేను ఇండియాకి వచ్చినప్పుడు ఒక శివాలయంలో కూర్చొని పూజ చేసేటప్పుడు పంతులు చెప్పిండు, నీకు జాబ్ రాదు, నువ్వు ఉద్యోగం చేస్తే నీకు అసలు కుదరదు, నువ్వు వ్యాపారం చేయాలి. ఆయన మాట నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఫస్ట్ అమెరికా పోయినప్పుడు స్టాంపింగ్ డేట్ ఆయనే ఫిక్స్ చేశాడు, మెక్సికో స్టాంపింగ్ డేట్ ఆయనే ఫిక్స్ చేశాడు. కొంచెం అంటే బిలీవ్, రిచువల్స్ అది నేను బిలీవ్ చేస్తాను. శివ భక్తురాలని. అక్కడికి పోయినాక ఇస్కాన్లో ఫుడ్ కోసం కృష్ణుని భక్తురాలని నేను. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫుల్ టైమ్ డివోటీ ఫర్ ఇస్కాన్. అండ్ అప్పుడు ఏం చేసిన, సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆ థాట్ వచ్చింది అంతే. ఇక్కడ ఉండే రిజిస్టర్ చేసిన కంపెనీ, ఇండియాలో ఉండే. దసరా రోజు పలానా రోజు మంచిది అంటే ఆ రోజు దసరా రోజు ఇక్కడ నుంచి డాక్యుమెంటేషన్ పంపించి రిజిస్టర్ చేసిన కంపెనీ. అప్పటికి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? నాకు అక్కడ హార్డ్ జాబ్ చేసి సంపాదించిన పైసలలో 42,000 ఉండే నా దగ్గర క్యాష్. అంతే. అదే పైసలు స్టార్టింగ్లో కొంత ఖర్చు అయింది. దాంతోనే పోయి ఒక 1,600 పెట్టి ఆఫీస్ తీసుకొని, అప్పుడు నాకు కారు కూడా లేదు, సొంత కారు కూడా లేదు, పోయి స్టార్ట్ చేసిన కంపెనీ. అప్పుడు కూడా సగం నాలెడ్జ్, హానెస్ట్ చెప్పాలంటే కంపెనీ పెట్టినప్పుడు సగం నాలెడ్జ్, దిగిన తర్వాత ఇక నేర్చుకున్నా బాగా. ఆ జర్నీ ఎలా అనిపించింది? అందులో మీకు ఎన్నో అది కూడా టఫ్. నా ఫస్ట్ ఎంప్లాయ్ గుజరాత్ అబ్బాయి. అది కూడా టఫే, అంత ఈజీ ఏం కాదు. మీరు సంపాదిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళకి మీరు సాలరీస్ పే చేయాలి. ఫస్ట్ 1 year ఇన్కమ్ లేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఐ నెవర్ సీ బ్యాక్ ఆనెస్ట్లీ. అండ్ వేరే చేసిన చాలా కష్టపడ్డా, పిల్లలు చదువుకున్నారు, సెటిల్ అయినారు. మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ హోమ్స్ తిరుగుతా, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ తిరుగుతా, అనాథ హోమ్స్ తిరుగుతా. ఈ అనాథ హక్కుల కోసం బాగా. అవును. ఎందుకు మీకు, మీరు అక్కడ పెరగడం వల్ల మీరు వాళ్ళ మీద ఫోకస్ చేశారు, అనాథ పిల్లల కోసం ఎన్నో రీసెర్చ్లు చేశారు. అవును, చాలా స్ట్రగుల్ చేస్తున్న పిల్లల్ని చూస్తున్నా. మా అప్పటికంటే ఇప్పుడు ఇంకా కొన్ని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉంటే, తర్వాత మా అప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరి ఇంట్లోనో పని చేసుకుంటే అట్లా కొంచెం సెక్యూర్గా ఉండేది పేరెంట్స్ లేని వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతున్నారో తెలుస్తలేదు. ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని అవైలబిలిటీస్ ఉండటం వల్ల కావచ్చు, కంఫర్ట్స్ ఎక్కువ అవటం వల్ల కావచ్చు, అది ఏందో తెలియదు కానీ పిల్లలంతా ఈజీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. ఈ అనాథ పిల్లలు కూడా బయటకు వచ్చి ఏం చేయాలో తెలియకుండా తప్పు మార్గాలను ఎంచుకుంటున్నారు. సారీ టు సే దిస్, బట్ ఐ హావ్ సీన్ దట్ సో మెనీ చిల్డ్రన్ మిస్యూజింగ్ దేర్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. సో ఈజీ లైఫ్ కోసం అంటే ప్రెషర్ కూడా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ తప్పని కూడా అన్నాను. వయసుకు వచ్చిన అమ్మాయి కనబడితే చాలు ఎవరిని ఎట్లా వాడుకోవాలన్న దాంట్లోనే దునియా నడుస్తుంది. దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. సో అమ్మాయికి దిక్కుమొక్కు ఉండదు కాబట్టి షీ ఈజ్ ఆల్సో చూసింగ్ దట్. అండ్ చాలామంది అమ్మాయిలు అట్లా ఈజీ లైఫ్కి అలవాటు పడి ఖరాబ్ అవుతున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ కావాలి. దారుణం ఏంటంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ
సెక్యూరిటీ లేదు ఒక్కో ఎత్తు అయితే, తర్వాత ఆధార్ కార్డు లేదు అనాథ పిల్లలకు. నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన మన సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చినాము. ఇక్కడ నుంచి కొన్ని హోమ్స్ నుంచి పిల్లల్ని తీసుకొని పోయి హైదరాబాద్లో ఏపీ భవన్లో ఉన్నాము. అప్పుడు 70 మంది పిల్లల్ని పట్టుకొని పోయి అక్కడ ఉండి ఇచ్చినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయినా ఏమీ లేదు. ఇప్పుడు రీసెంట్గా కూడా నేను తర్వాత స్మృతి ఇరానీ గారిని కలిసి, సెంట్రల్ మినిస్టర్ చాలామందిని కలిసినాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరినీ కలిసినాము, బీజేపీ గవర్నమెంట్లో కలిసినాము. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం, కానీ ఏమీ రిజల్ట్ లేదు. రీసెంట్గా కూడా ఇప్పుడు వీరేంద్ర సింగ్ మన రాజమౌళి గారి ఫాదరు, తనని కలిసినప్పుడు కూడా ఇది డిస్కస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి చెప్పిన ముందట్నే ఏదో ఒకటి చేయాలి పిల్లలకి. ఏదో ఒక స్టేట్లో ఉన్నదని తెలుస్తుంది ఆధార్ కార్డు. సో ఐ హ్యావ్ టు గో అండ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. ఆధార్ కార్డు లేదు పిల్లలకి, ఓటు హక్కు లేదు. 3-4 crores దాకా ఉన్నారు. అసలు సిటిజన్స్ గా వాళ్ళకంటే ఐడెంటిటీ లేదు కదా. లేదు, ఐడెంటిటీ లేదు, బ్యాంక్ అకౌంట్స్ లేవు, వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే మీరు ఇప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఇప్పుడు అమెరికాలో కొన్ని ఆర్గనైజేషన్స్, ఇప్పుడు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా అని ఉండే ఇంతకుముందు, అక్కడ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ ఉండే. ఎప్పుడైతే తెలంగాణ సెపరేట్ అయిందో అప్పుడు టీటీ అని ఇంకొక ఆర్గనైజేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, దాంట్లో ఇప్పుడు పొజిషన్లో ఉన్నాను నేను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, మీరు అనుకున్నది చేయడానికి ఏమైనా ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్. రీసెంట్గా 10th anniversary కూడా అయింది ఇక్కడ. అందులో అంటే అక్కడ అవసరాలు ఏముంటాయి అవి దాటి మీద చేస్తాము. వెబినార్స్, తర్వాత హెల్త్ క్యాంప్స్, తర్వాత ఇక్కడ కూడా స్కూల్స్ డెవలప్మెంట్, ఇక్కడ కూడా లిమ్స్ అండ్ వీల్ చైర్స్ అలాంటివి ఎవరెవరు వాళ్ళ ప్లేసెస్లో అట్లా సర్వీసెస్ చేస్తూ ఉంటాం. సేవా డేస్ పేరు మీద ఎవ్రీ couple years ఒకసారి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటాం. మీరు సేవలు అందిస్తున్నారు. అలాగే టీటీఏ ఫౌండర్ వచ్చేసి పైల మల్లారెడ్డి గారు. ఓకే, వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు ఈ అనాథ పిల్లల కోసం? మీరు ఏం లేదు, వాళ్ళకి హెల్త్ సపోర్టు, ఆధార్ కార్డు అండ్ వాళ్ళకు 21 వచ్చేదాకా గవర్నమెంట్ రక్షణలో ఉండాలని కోరుకుంటున్నా. దానికి కోసమని రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మళ్ళీ ఇస్తూనే ఉన్నాం కానీ ఏం రిజల్ట్ కనబడలేదు. ఓకే, సో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. అంటే మీరు ఇక్కడ కొంతకాలమే ఉంటారు, ఇక్కడ అక్కడ మీ వస్తూ ఉంటా. వచ్చినప్పుడు అదే పని, నాకు వేరే పనులే ఉండవు ఇక్కడ. నేను హోమ్స్కి వెళ్తా, స్కూల్స్కి వెళ్తా, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తా, అక్కడ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇస్తూ ఉంటాను. తర్వాత పిల్లలు 10 స్కోర్ వచ్చిన పిల్లలకు 10,000 రూపీస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఎక్కడ పోయినప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఇమీడియట్గా నాకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కూడా ఎవరన్నా ఇప్పుడు మీటింగ్లో పోయినప్పుడు అక్కడ ఏమన్నా నెసెసిటీ ఉన్నది అనిపిస్తే చేస్తాను. మొన్న ఉమెన్ మహిళా మనుల సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ అదంతా ఒక బుక్ రాస్తున్నారు. ఆ మీటింగ్ పిలిచారు నన్ను ప్రిన్సిపల్ తెలుగు యూనివర్సిటీలో అని చెప్పిన బుక్స్ ప్రింట్గా నేను చూసుకుంటాను. అయినా నేను ఓడిపోలేదు అనేటువంటి ప్రేరణ కలిగించేటువంటి ఒక చక్కటి బుక్ అందించారు. అవును, అది నేను హెచ్ఎం టీవీలో ఒక ఇంటర్వ్యూ ఈ దిశా దశ దాంట్లో రామచంద్రమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, తను నాతో లైవ్లో ఇట్లా కూర్చున్నారు. ఒక 1/2 hour ప్రోగ్రాము 2 hours పోయింది. ఎందుకంటే వ్యవసాయం నాకు సంబంధం ఉన్నది కాబట్టి అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును, అప్పుడు బాగా పీక్లో అది ఈమె చేసుకోలేదు, ఈమె బతికింది కదా, ఈమె కూడా రైతు కూలీ అని చెప్పి అని అప్పుడు ఒక కూలీ జ్యోతి ఖండాంతర ఖ్యాతి అని ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు చేశారు. దానివల్ల చాలా మంది అప్రోచ్ అయ్యి ఈ మేడంది స్టోరీ మొత్తం కావాలని అంటే సార్ ఎంకరేజ్ చేసి ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళతో చెప్తే వాళ్ళు పిలిచి అది రాయమని అడిగితే చచ్చిపోయాక రాస్తారు కదా, నేను ఇప్పుడే ఎట్లా రాయాల బుక్ అంటే లేదు ఇది ఒక స్ఫూర్తి అని చెప్పి వాళ్ళు రాపిచ్చారు. నేను రాస్తే వల్లీశ్వర్ గారు అని పివి నరసింహ గారి దగ్గర మా జర్నలిస్ట్గా పనిచేశారు, పిఏగా పనిచేశారు. తను సీనియర్ జర్నలిస్టు, తను ఎడిట్ చేశారు. 3 లక్షల పైన కాపీలు అమ్ముడు పోయినాయి ఇప్పటికి ఆ పుస్తకం. ఆయన నేను ఓడిపోలేదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ 4 languages సో ఫార్, అనదర్ 2 languages ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇట్ ఈస్ అ గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్, మ్యారేజ్ డే గిఫ్ట్ అట్లా ఇచ్చుకుంటున్నారు. ఎక్కడ పోయినా చాలా పోలీస్ స్టేషన్స్లో ఆ బుక్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. ఎవరన్నా ఇట్లా వస్తారు కదా ప్రాబ్లమ్స్ తోని, ఈ చచ్చిపోవడేంది, ఎన్నిసార్లు చచ్చిపోవాలి మరి అని చెప్పి అట్లా ఇస్తారు. నిజంగానే స్ఫూర్తి. మీరు ఎంతోమంది పిల్లలు ఇప్పుడు మీ స్టోరీని చదువుకుంటున్నారు, అంటే ఒక మన స్టోరీని చదువుకుంటున్నారు అంటే అది ఎంత సక్సెస్. మీరు ఎంత పెయిన్ అనిపిస్తే ఇంత సక్సెస్ సాధించి ఉండాలి. చాలా చాలా ఉంటుంది, చాలా ఇబ్బంది పెడతారు, చాలా హ్యూమిలేట్ చేస్తారు, చాలా ఇన్సల్ట్ చేస్తారు, మాటలు అంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. వింటూ ఒక మాట, వినకుంటూ ఒక మాట. ఎందుకు నేను మామూలు ఆడదానే కదా,
డెఫినెట్గా నాకు ప్రెషర్ ఉంటుంది, నాకు ఫోర్స్ ఉంటుంది. మనం బతకడానికి ఎంత కష్టపడతామో ఈ సమాజాన్ని తట్టుకోవడానికి అంతకన్నా డబుల్ కష్టపడాలి. విమెన్ అంటేనే హెరాస్మెంట్స్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. తప్పించుకోవడానికి నేనేమి నా వెనక ఏం లేదు కదా, నాకేం బలం లేదు కదా. పొలిటికల్ లీడర్లు, తాతలు, తండ్రులు, వాళ్ళు వీళ్ళు బాగా వీళ్ళ జోలికి పోతే ఏమైనా అయితే అన్న భయం లేదు కదా. ఐఎమ్ ఆర్డినరీ ఉమెన్. ఆ ప్రెషర్ కంపల్సరీ ఉంటుంది సొసైటీ నుంచి. అపార్ట్ ఫ్రమ్ దట్ కాకతీయ యూనివర్సిటీలో జర్నీ ఉన్నది, మా లెసన్ డిగ్రీ టెక్స్ట్ బుక్లో ఉన్నది, పాలిటెక్నిక్లో ఉన్నది, డిప్లొమా కోర్సెస్లో ఉన్నది. నాకు తెలిసి లక్షల మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు నా జర్నీ మీద క్వశ్చన్స్. అది వచ్చేసి కరేజ్ ఇస్తుంది పిల్లలకు. అవును, ఖచ్చితంగా. అది ఒక ధైర్యం అనేటువంటి విత్తనం వేస్తుంది లోపల. ఇది దానికోసమే బయటకు స్టోరీ చెప్పడం జరిగింది. ఇన్స్పిరేషన్ అని ఎవరైనా నేను కనబడినప్పుడు ఎయిర్పోర్ట్లలో కానీ, మీటింగ్స్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్లో కానీ ఎక్కడికి పోయినా కూడా మీరు జ్యోతిరెడ్డి కదా, మీ గురించి చదువుకున్నాము, మా పిల్లలకు చెప్పినాము, లేకపోతే మా మనవరాలకు చెప్పినాము, మేము చదువుకొని ధైర్యం వచ్చింది అని అట్లా చాలామంది చెప్తారు. చెప్పడం కాదు, చదువుకొని అమెరికాకు వచ్చి వేరే దేశాలకు పోయిన పిల్లలు కూడా నాకు ఈమెయిల్స్ రాయటము, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రాయటము, అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇంత సక్సెస్ సాధించిన మీరు ఒక ఐడియల్గా నిలిచారు, ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, చిన్న అమ్మాయి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కానీ నవ్వేడేస్ విమెన్స్ ఆర్ స్టూడెంట్స్, యూత్ డిఫరెంట్ ట్రాక్స్ వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక ఎయిమ్తో సొసైటీలోకి వస్తున్నారు. ప్రేమ అనుకోండి, మోసపోవడం అనుకోండి, సూసైడ్ చేసుకునే పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కంపారిజన్ విత్ మై లైఫ్, ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. అప్పుడు నేను అమెరికాకు ఫోన్ చేయాలంటే నేను రాత్రిపూట రేట్ తక్కువ అని చెప్పి 9 గంటల తర్వాత పోయి ఎస్టీడీ సెంటర్కి పోయి కూర్చొని ఫోన్ చేస్తే 2000 రూపాయలు అయిపోయేది. ఇప్పుడు 2 పైసలు ఖర్చు కాకుండా మనం ఫోన్లో మాట్లాడగలుగుతున్నాం కదా. అంటే అంత లగ్జరీ ఇప్పుడు ఉన్నది. దాన్ని యూజ్ చేసుకొని పైకి రావాలనే ఆలోచన వస్తే ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు, ఎంత టాప్ పొజిషన్కి అయినా పోవచ్చు. అది పక్కకు పెట్టి దాని నుంచి కష్టాలు తెచ్చుకుంటున్నారు. దానివల్ల ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకొని తప్పులు చేస్తున్నారు. అట్లా కాకుండా, అంతేకాకుండా చిన్న చిన్న వాటికే వీక్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే వేరేలాగా ఉండేది. తాతలు, నానమ్మలు, వాళ్ళు వీళ్ళు అప్పుడు ఎంబటి ఉండేది. ఇప్పుడు లేదు కదా, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పేరెంట్స్ కూడా బిజీ అయిపోతున్నారు, పిల్లల మీద ఫోకస్ తక్కువ ఉంటున్నది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళకి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు చాలా ఎదుగుతున్నారు. ఇప్పుడు 50 లక్షల జీతం ఫస్ట్ శాలరీ తీసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఓకే, తర్వాత నా వల్ల అయితలేదని చెప్పి 27 ఏళ్ళకి జాబ్ రాకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని చూస్తున్నాం. అంటే ఇది ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉన్నది. ఓకే, ప్రతి ఒక్కరు కరేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయవచ్చు, ప్రతి ఒక్కరు కూడా డిమారిట్ కావాల్సిన అవసరమే లేదు. అసలు డిమోరల్ ఎందుకు కావాలి? 10,000తోనే వ్యాపారం చేసుకొని బతికేటోళ్ళు కూడా ఉన్నారు, లేరా? ఎంతో మందికి నేను కుట్టు మిషన్లు ఇచ్చిన, కుట్టుకొని సంసారం వెళ్ళదీసుకునేటోళ్ళు ఉన్నారు. నేనే ఉన్నా కదా, నేను ఇంకా పెట్టికోడ్స్ కుట్టే సంసారం వెళ్ళదీసిన కొన్ని రోజుల వరకు, ఇంకా చీరలమ్మి సంసారం వెళ్ళదీసిన కొన్ని రోజుల వరకు. వై నాట్? ఇప్పుడు అంతకన్నా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టవచ్చు, ట్యూషన్ చెప్పొచ్చు, లేకపోతే ఓ డిజైనర్ సెంటర్ పెట్టవచ్చు, లేకపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇంట్లో చాలా వచ్చాయి. ఆన్లైన్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి కోకొల్లలో. నువ్వు వేరే ప్రపంచంలో వేరే దేశానికి పనిచేయచ్చు. మంచి ఇంగ్లీష్ వస్తున్నది, ఇప్పుడు మంచి కమ్యూనికేషన్ డెవలప్ అవుతున్నది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా. కరేజ్ అనేది ఒకటి ఉంటే చాలు, విల్ పవర్ అనేది ఒకటి ఉంటే చాలు. ఉమెన్ ఈజ్ అ పవర్ఫుల్. ఆనెస్ట్లీ చెప్తున్నా, 4 పనులు ఒక్కసారి చేయగలిగే శక్తి ఉంటుంది ఉమెన్కి. దాన్ని అటు సినిమా చూసుకుంటా, ఇటు తినుకుంటా, అటు ఫోన్ మాట్లాడుకుంటా దీనికి ఉపయోగిస్తారు. అట్లా కాదు, దాన్ని ఇంకా మంచిదానికి ఉపయోగించండి. నేనేమంటున్నా అంటే ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్, అలవాటు అయిపోయింది అట్లా. మిస్టేక్ నేను కూడా చేస్తాను కొన్నిసార్లు. నేను ఇప్పుడు చేస్తే పర్వాలేదు, ఎందుకంటే నాకు ఎఫెక్ట్ పడదు. నేను కూడా ఇప్పుడు చూసుకుంటా, తినుడు, ఫోన్ మాట్లాడు చేస్తా. కానీ నాకు ఓకే, ఇప్పుడు నాకు అవసరం లేదు కదా. నేను ఇప్పుడు $10 ₹10 సంపాదిస్తే బతికే స్టేజ్లో లేను కదా. నేను టైం వేస్ట్ చేసినా పర్వాలేదు, మీరెందుకు వేస్ట్ చేస్తారు? చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. టైం ఈజ్ అ ప్రీషియస్. ఏ టైంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. చూడండి, నేను ఎప్పుడు చాలా కష్టపడ్డా. నేను అనేసి చెప్తున్నా, గంట, పావు గంట, 10 నిమిషాలు కూడా లెక్కే నాకు. అద్భుతం. నేను ఒక పావులా సేవ్ చేయడానికి చౌరస్తా నుంచి సుబేదార్ దాకా నడిచేదాన్ని. ఆ పావులా పెట్టి అరటిపండు కొనుక్కొని పోయేదాన్ని ఇంటికి. అంటే అంత క్యాలిక్యులేటెడ్ నేను. పైసా, టైం 2 సమానమే. ఎదిగేదాకా 2 సమానమే. వేస్ట్ చేయకండి, దయచేసి వేస్ట్ చేయకండి ప్లీజ్. నేను అందరినీ వేడుకుంటున్నా, మీ టైం మీది, మీ లైఫ్ మీది, మీ లైఫ్కి మీరే హీరో కండి.
మీరే తీర్చిదిద్దుకోండి. ఎక్కడ కష్టం వచ్చినా వీక్ కావద్దు, నాకు కాల్ చేయండి, నేను ఉన్నా కదా ఫేస్బుక్లో. సూపర్ మేడం, ఒక అద్భుతమైన జర్నీ, ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీతో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంతమందికి స్ఫూర్తిని ఇస్తారు. నాకు కూడా సంతోషం, ఎందుకంటే ఎవరైనా ఒక్కరు ఇద్దరు మారితే చాలు. నేను ఎవరికైనా ఒక్కరికి ధైర్యం ఇచ్చినా చాలు. నా 2 పిల్లల కోసం జీవితం అంతా కష్టపడ్డా కదా, ఇంకొక 2 పిల్లలు బాగుపడ్డా చాలు. కానీ చాలామంది నన్ను చూసి నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది నాకు టచ్లో ఉంటారు, చెప్తారు. నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. బట్ స్టిల్ ఎప్పుడైనా కష్టం వస్తే నిజంగా చచ్చిపోయే ముందు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకొని నన్ను సంప్రదించండి ప్లీజ్, చచ్చిపోవద్దమ్మా ఎంతో దయచేసి. ఫ్యాంటాస్టిక్ మ్యామ్. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మా ఆడియన్స్ నుంచి, అలాగే మా సంస్థ తరపు నుంచి, 99 టీవీ తరపు నుంచి మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు మ్యామ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్దర్. నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినా నేను ఓడిపోలేదు, చదవడమా డెఫినెట్గా. థ్యాంక్ యూ. సూపర్. చూసారు కదండి, మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయంగా నిలిచినటువంటి జ్యోతిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. సో ఇవి మీ అందరిలోనూ స్ఫూర్తి నింపాలి, మీరు ఎన్నో అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మహిళా దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మేము ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆడియన్స్ అందరికీ కూడా విమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.